గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. మా గ్యాంగ్ అంతా పిక్నిక్కి పోదామని అనుకున్నాం. సో నైట్ 11 అవుతుంది. ఇప్పుడు గులాబ్ జామున్ చేద్దామని అనుకుంటున్నా. అందరం షేర్ చేసుకునే ఐటమ్స్ అంటే వంట చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా, ఐటమ్స్ కూడా ఎక్కువైతాయి అప్పుడు. అవునా నిజమా? అందుకే ఇలా డూయింగ్ అనమాట. అయితే లాస్ట్ టైం నా గులాబ్ జామున్ ఎలా వచ్చిందో గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? అది గులాబ్ జామున్ లా లేదనుకోండి. బట్ ఎనీవేస్ ఇప్పుడు మళ్ళా డూయింగ్. ఈసారి ఎలా వస్తాయో లాస్ట్ లాగా అయితే అవ్వకూడదని చెప్పి గట్టిగా అనుకొని చేయడం స్టార్ట్ చేసా. ఫస్ట్ వేసినవి అంత రౌండ్గా రాలేదు, కొన్ని క్రాక్స్ అయితే ఉన్నాయి. కానీ సెకండ్ టైం వేసినవి రౌండ్గా వచ్చాయి అండ్ కలర్ కూడా బాగా వచ్చాయి. ఈసారి కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బ్లాక్గా అయినా సరే టేస్ట్ వైజ్ సూపర్. అమ్మయ్య ఫైనల్లీ వచ్చేసాయిరా బాబు అనుకున్నాను. మొత్తానికి నేను గులాబ్ జామున్ చేయడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. నెక్స్ట్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసా. మిల్క్ బాయిల్ చేసి అందులో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసా. మార్నింగ్ అందులో ఫ్రూట్స్ వేసుకుంటే అయిపోతుంది కదా అని. నైట్ పడుకునేసరికి 2 అలా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ ఫస్ట్ చేసేసా. నా బిర్యానీ డూయింగ్ అండ్ చికెన్ ఫ్రై కూడా చేసేసా. నెక్స్ట్ అప్పుడు టైం లేదు అన్నీ చూపించడానికి, తర్వాత చూపిస్తా అవన్నీ మీకు ఎలా వచ్చాయి ఏంటి అని. నెక్స్ట్ ఇంకా రెడీ అయ్యి బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసాం. ప్యాక్ చేసి స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి చెప్పలేదు కదా మీకు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్, ఆ పార్క్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట మా పిక్నిక్. సో ఫైనల్లీ వచ్చేసాం లాల్బాగ్కి. చాలా పెద్ద పార్క్ ఇది, ఎక్కడికక్కడ స్టాల్స్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది, అందుకే ఫస్ట్ అయితే తినేసి తర్వాత పార్క్ చూడొచ్చులే అని అనుకున్నాము. ఏదైనా ఫస్ట్ తిండి ముఖ్యం బిగులు అన్నట్టు. పిక్నిక్ కోసం ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉన్నారు. సో మా వాళ్ళైతే ప్లేస్ కోసం వెతుకుతున్నారు, ఎక్కడైతే బాగుంటుంది ఏంటి అని. మేము కూర్చున్న ప్లేస్లో ఎండ రాకుండా ఉండాలి కదా, అందుకే. సో లాస్ట్కి ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది, కరెక్ట్గా ట్రీ కింద. మేము మ్యాట్, బెడ్షీట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. సో అవి సెట్ చేస్తున్నారు మా వాళ్ళు. చుట్టూ చూడండి ఎవరూ లేరు, మేమే ఉన్నాము. ఫుల్ ఫ్రీడమ్గా నచ్చినట్టు కొమ్మచ్చు ఇంకా మేము. ఫుడ్ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. అయితే ఫుడ్ అంతా అన్ప్యాకింగ్ చేస్తున్నారు. గైస్ ఇది నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది అండ్ మా లంచ్ మెనూ ఎవరెవరు ఏమేమి చేసుకొని తీసుకొచ్చామని చెప్తా వినేయండి ఫ్రెండ్స్. ఉమా వాళ్ళు పులిహోర అండ్ పొటాటో కర్రీ, సమీరా వాళ్ళు పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ, మేమేమో బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గులాబ్ జామున్ అండ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఇది మా మెనూ. సో ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసాం. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. అన్ని ఐటమ్స్ కూడా టేస్టీగా బాగా వచ్చాయి. ఫుల్గా తినేసాం అందరం. యాక్చువల్గా అయితే ఫుడ్, మ్యాట్ ఇవన్నీ పట్టుకొని బాగానే వచ్చేస్తున్నాం, కానీ ఎలా చేస్తారా లేదా అన్న డౌట్ అయితే ఉండేది. వెళ్ళే వరకు డౌట్నే. అయితే ఎలా చేస్తే ఓకే, లేకపోతే వేరే దగ్గరికి ప్లాన్ చేయొచ్చు అని అనుకొని వచ్చాము. బట్ లాస్ట్కి ఎలా చేశారు అండ్ సక్సెస్ అయ్యింది మా పిక్నిక్ ప్లాన్.
సో మా లంచ్ అయ్యాక నెక్స్ట్ కొంచెం ఫుడ్ మిగిలితే అక్కడ డాగ్స్ ఉన్నాయి, వాటికి వేసేసాం. మేము తింటున్నంతసేపు పాపం అలా చూస్తూ ఉన్నాయి. దట్టు చికెన్ స్మెల్ వస్తుంది కదా, అందుకే ఇంకా మా దగ్గరే ఉండిపోయాయి అనమాట. అండ్ తిన్న వెంటనే తిరగడం చాలా కష్టం కదా, అందుకే జల్దీఫై ఆడుకుందామని చెప్పి స్టార్ట్ చేసాం. మిడిల్లో బ్రేక్ ఇచ్చి యాపిల్స్ అండ్ గులాబ్ జామున్ తిన్నాము. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసాం. మాకు హౌసీ బుక్ అయితే దొరికింది కానీ కాయిన్స్ దొరకలేదు కొనడానికి. అయితే కాయిన్స్ లేకుండా గేమ్ ఎలా ఆడుకుంటున్నామని డౌట్ వచ్చిందా మీకు? హౌసీ తంబోలా అని యాప్ డౌన్లోడ్ చేసాం. అందులో అది నెంబర్స్ చెప్తూ ఉంటుంది. సో అలా ఆడుకున్నాం అందరం. యాక్చువల్గా మనీకి ఆడుకుందాం అనుకున్నాం. ఇప్పుడు అంతా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైనే కదా, సో లాస్ట్లో ఫోన్పే చేసుకోవచ్చని సీరియస్గా ఎవరు ఎంత గెలిచారు ఏంటి అని బుక్ మీద రాసేశారు. కానీ లాస్ట్కి ఎవరు మనీ ఇచ్చుకోలేదు. ఏం చేస్తాం, మా వాళ్ళు కౌంట్ చేసినంత సీరియస్నెస్ మనీ ఇవ్వడానికి పెట్టలేదు, మేము కూడా ఇవ్వలేదు అనుకోండి. నెక్స్ట్ ఇంక పార్క్లో తిరగడానికి వెళ్ళాం. ఇక్కడ చిన్న కొండ మీద ఒక టెంపుల్ పెట్టారు. అది చిన్న కొండనే, బట్ ఎక్కేసరికి అలసిపోయాం బాగా. అయితే నా బ్యాక్ సైడ్ ఒక మామ చూడండి ఎంత సింపుల్గా ఎక్కేస్తున్నారో. మామ నడిచేస్తున్నారు కానీ మనం మాత్రం కష్టపడుతున్నాం ఈ కొండ ఎక్కడానికని నవ్వుకున్నాం. వాళ్ళకి ఉన్నంత ఓపిక కూడా మనకి లేదు. ఇక్కడ లాల్బాగ్ వాటర్ ఫాల్ అంట, టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్లో వేస్తాడు, బట్ మేమైతే చూడలేదు. ఇక్కడ నెక్స్ట్ పాండ్ ఉంది. ఇక్కడ ఈవినింగ్ టైం చల్లగా గాలి వేస్తూ భలే ఉంది ఈ ప్లేస్లో. నేనైతే పిక్నిక్ అని చెప్పి స్పెషల్గా ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇలా వచ్చినందుకు ఫుల్ హ్యాపీ, ఎంజాయ్ చేసాం అందరం. ఫన్నీగా బాగా అనిపించింది. ఇక్కడ పావురాలు ఉన్నాయి, వాటి కోసమే కట్టారేమో ఈ బిల్డింగ్ అన్నట్టు అనిపించింది. తర్వాత రింగ్ గేమ్ ఆడుకుందాం అని చెప్పి ప్లేస్ వెతుకుతున్నాము. ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఎవరు లేరు, ఇంకా అక్కడ ఆడుకుందాం అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం గేమ్.
ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, మళ్ళీ ఇప్పుడే చాలాసేపు ఆడాము, అసలు అలసిపోయాము. నియర్లీ 1 అవర్ అలా ఆడాము అనుకుంటా. ఆఫ్టర్నూన్ తిన్నదంతా ఈ దెబ్బ కరిగిపోయి ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంకి వాటర్ కూడా లేవు, మా దగ్గర ఉన్న వాటర్ అయిపోయాయి. సరే అని ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం. తర్వాత ఇంకా తిరగడానికి ఓపిక లేక ఒక దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళకి దాడాట గుర్తొచ్చింది. పేపర్ ప్లేట్ మీద ఇలా డ్రా చేసి అక్కడ స్టిక్స్ని స్మాల్ పీసెస్గా చేసి ఆడుకున్నారు. అయితే ఆ టైంలో నాకు మేకా పులి గేమ్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆడాను, కానీ దానికి ఎలా గీస్తారు ఏంటి అని మర్చిపోయాను అనమాట. సరేలే ఏదో ట్రై చేద్దామని ట్రై చేసా గీయడానికి, బట్ అదైతే కాదు, అలా ఉండదన్నారు. ఇంక లైట్ తీసుకున్నా, గుర్తు రావటం లేదని. ఈ దాడాట్లో అయితే వెంకీ గారు గెలిచారనమాట. నెక్స్ట్ వేరే ప్లేస్లో మళ్ళీ కూర్చున్నాము. ఎక్కడైనా కూర్చోవడం, తినడం, ఆడుకోవడం. వేరే ఏమైనా గేమ్ ఆడదామని చెప్పి అనుకున్నాము. అప్పుడు దొంగ పోలీస్ గేమ్ ఆడదామని పేపర్స్ మీద పోలీస్, థీఫ్, క్వీన్, యానిమల్, బర్డ్ అలా ఏవో రాశారు. పోలీస్ వచ్చిన వాళ్ళు దొంగని కనిపెట్టాలన్నమాట. పోలీస్ గెస్ట్ చేస్తే 1000 స్కోరు, లేకపోతే 0. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది గేమ్ అందరికీ. పిల్ల బచ్చా గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. చిన్నప్పటి గేమ్స్లో ఉన్న మజానే వేరు కదా ఫ్రెండ్స్. అప్పటికి ఇంకా చీకటి అవుతుందని గేమ్స్ ఆపేసి వెళ్ళిపోతున్నాము. నైట్ టైం లైటింగ్ అయితే ఎక్కువ లేదు, చాలా డల్గా ఉంది లైట్. మరి ఎందుకు డల్ లైట్ పెట్టారో తెలీదు. అయితే ఈ పార్క్లో జాన్ 26th ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో ఫ్లవర్ షో పెడతారంట. ఆ టైంలో చాలా బాగుంటుందంట ఈ పార్క్. సో ఇలా అయ్యింది గైస్ మా డే. కార్తీక మాసంలో ఇలా పిక్నిక్కి వచ్చి బాగా ఎంజాయ్ చేశాను. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. Bye guys, see you in the next video.